హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా కామన్గా మనం ఈ మధ్యకాలంలో అందరిలో చూస్తున్నట్లయితే బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళల్లో ఈ ప్రాబ్లమ్ని మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ తర్వాత ఆడవాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ బెల్లీ ఫ్యాట్ని మనం ఇంట్లోనే న్యాచురల్ రెమెడీస్ని యూజ్ చేసుకొని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం. బెల్లీ ఫ్యాట్ని కరిగించుకోవడానికి ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి వెల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లిపాయ రెబ్బల్ని మనం నీట్గా పీల్ చేసుకుని ఒక 3 to 4 మనకి రెబ్బలు అనేవి రిమూవ్ చేసుకొని వాటితో జ్యూస్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మనకు ఒక 1 teaspoon అంత జ్యూస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ కావాలి ధనియాల పౌడర్. ఇప్పుడు ఒక గ్లాస్లో వామ్ వాటర్ తీసుకోవాలి. మరీ చల్లనివి కాకుండా మరీ వేడివి కాకుండా గోరువెచ్చగా కొంచెం మనకి తాగేటట్టుగా ఉండేటట్టు వామ్ వాటర్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 teaspoon ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 teaspoon ఈ గార్లిక్ జ్యూస్ని మిక్స్ చేసుకోవాలి. ఈ రెండు కూడా బాగా మనం మిక్స్ అయ్యేంత వరకు బాగా ఇవంతా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ధనియాల పౌడర్ కానీ ఈ గార్లిక్ జ్యూస్ కానీ మనకి ఏంటి అంటే బెల్లీ ఫ్యాట్ని మనకి రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ధనియాల పౌడర్లో మనకి ఏంటి అంటే మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది. అంతేకాకుండా మన స్టమక్ని కూల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో యాసిడిటీ కానీ లేదంటే స్టమక్ పెయిన్స్ కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ అల్సర్స్ కానీ లేదంటే ఒబేస్డ్గా మనకి ఉబ్బసంగా ఉండడం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ ధనియాల పౌడర్ చాలా వరకు తగ్గిస్తుంది అన్నమాట. సో అందుకే మనం ఇందులో ధనియాల పౌడర్ని యాడ్ చేసుకున్నాము. అంతేకాకుండా ఇందులో గార్లిక్ జ్యూస్ని యాడ్ చేయడం వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ అనేది రిమూవ్ చేసుకోవడానికి తగ్గించుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. బెల్లీ ఫ్యాట్ అనేది మనకి ఎక్కువగా ఒక్కొక్కసారి ఏంటి అంటే ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ వల్ల లేదంటే అసిడిటీ వల్ల స్టమక్ అనేది మనకి ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా. సో దానివల్ల మనకి ఒకవేళ బెల్లీ ఫ్యాట్ కనిపించినా కానీ అది రిమూవ్ అవుతుంది. అంతేకాకుండా ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్గా చాలా బాగా వర్క్ చేస్తుంది. అందులో ఉన్న హీట్ అనేది మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఫ్యాట్ని కూడా మనకి కరిగించి మన బాడీని హెల్తీగా ఇంకా ఫిట్గా ఉంచుతుంది. సో ఈ గార్లిక్ జ్యూస్ అనేది మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్గా కూడా వర్క్ చేస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్లో మనం హాట్ వాటర్లో కనుక ఇవి తీసుకున్నట్లయితే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ఫ్యాట్ కానీ మనకి చాలా వరకు బర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో అందువల్ల మనకి చాలా ఈజీగా మన బాడీ అనేది టోన్ అవ్వడానికి అండ్ మన బాడీలో ఉన్న బెల్లీ ఫ్యాట్ అనేది మనకి కరిగించుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇందులో ఉన్న హీట్, ఈ గార్లిక్లో ఉన్న హీట్ అనేది మనకి ఆ క్యాలరీస్ని కానీ ఆ ఫ్యాట్ని కానీ బర్న్ చేయడానికి ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ని మనకి రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం బ్యాలెన్స్ చేయడానికి ఇందులో ధనియాల పౌడర్ని యాడ్ చేసాం కాబట్టి ధనియాల పౌడర్ మనకి డైజెషన్కి చాలా మంచిది. మనకి మెడిసినల్ వాల్యూస్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ మంచి బ్యాక్టీరియల్స్ ఏమైనా ఉన్నా కానీ వాటిని కూడా మనకి రిమూవ్ చేయడానికి మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేసి మనకి బెల్లీ ఫ్యాట్ అనేది కరిగించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా మిక్స్ చేసుకునే వాటర్ని ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి. అలా రెగ్యులర్గా కనుక మీరు ఈ వాటర్ని తీసుకున్నట్లయితే మీ బెల్లీ ఫ్యాట్ అనేది రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఏ రెమెడీ అయినా కానీ మీరు కంపల్సరీగా మీరు రెగ్యులర్గా వాడినట్లయితేనే మీకు దాని రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి అండ్ చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంటాయి. దీంతోపాటు మంచి హెల్తీ డైట్ని ఇంకా కొంచెం ఫిజికల్ యాక్టివిటీని మీరు ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీ బాడీ ఇంకా టోన్డ్గా ఉంటుంది అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా మీరు చాలా ఈజీగా కరిగించుకోవచ్చు. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి మెంతుం పౌడర్. మెంతుల్ని బాగా గ్రైండ్ చేసుకొని పౌడర్ తీసి పెట్టుకోవాలి. లేదు అంటే మార్కెట్లో రెడీమేడ్గా అవైలబుల్ ఉన్న మెంతుం పౌడర్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు కావాలి లెమన్ జ్యూస్. ఇప్పుడు ఒక గ్లాస్లో వామ్ వాటర్ని తీసుకోవాలి. అంటే మరీ గోరువెచ్చగా కాకుండా, అంటే మరీ వేడిగా ఇంకా మరీ చల్లగా కాకుండా నార్మల్గా మనం తాగే అంత వామ్ని ఉంటే సరిపోతుంది. కానీ మరీ చల్లని నీళ్ళు అయితే తీసుకోకండి. సో ఇలా వామ్ వాటర్ తీసుకున్న తర్వాత 1/2 teaspoon మెంతుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 లెమన్ జ్యూస్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా వీటి రెండింటిని బాగా మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. మెంతుల పౌడర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మనకి బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికైనా కానీ వెయిట్ రిడక్షన్ అవ్వాలన్నా కానీ
లేదు అంటే మనకి స్పాట్ రిడక్షన్ అవ్వాలన్నా కానీ, ఇంచ్ లాస్ అవ్వాలన్నా కానీ, బాడీలో ఉన్న ఫ్యాట్ మనం తగ్గించుకోవాలన్నా కానీ, అండ్ మనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కానీ, డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నా కానీ, ఈ మెంతుల్ పౌడర్ ఇంకా ఈ లెమన్ జ్యూస్ వాటర్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానీ, పీసీఓడీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, హెవీ వెయిట్తో సఫర్ అవుతున్న వాళ్ళు కానీ, ఎవరైనా కానీ, హార్ట్ డిసీజెస్తో సఫర్ అవుతున్న వాళ్ళు కంపల్సరీగా ఇది ఎవరైనా తీసుకోవచ్చు. మనకి మెంతుల్ పౌడర్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది మన బాడీలో ఉన్న ఫ్యాట్ని రిడక్ట్ చేయడానికి, టాక్సిన్స్ని తొలగించడానికి, అండ్ మన షుగర్ లెవెల్స్ని నీట్గా మెయింటైన్ చేయడానికి ఈ మెంతుల్ పౌడర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఎప్పుడైతే మన షుగర్ లెవెల్స్ అనేవి హై అవ్వకుండా నీట్గా మెయింటైన్ అవుతూ ఉంటాయో అప్పుడు మనకి బాడీలో మంచి ఫ్యాట్ రిడక్షన్ అనేది ఉంటుంది. అంటే వెయిట్ అనేది గెయిన్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు అనమాట. సో కంపల్సరీగా ఈ మెంతుల్ని మనం ఈ మెంతుల్ పౌడర్ అనే కాదు, మనం వంటలలో పౌడర్ని యాడ్ చేసుకున్నా కానీ, మెంతుల్ని యాడ్ చేసుకున్నా కానీ, లేదు అంటే నానబెట్టిన మెంతుల్ని తీసుకున్నా కానీ మనకి బాడీలో ఉన్న వెయిట్ అనేది రిడక్షన్ అవుతుంది, ఫ్యాట్ రిడక్షన్ అవుతుంది, బెల్లీ ఫ్యాట్ రిమూవ్ అవుతుంది, టాక్సిన్స్ కూడా మనకి రిమూవ్ అయ్యి మన షుగర్ లెవెల్స్ బాడీలో కరెక్ట్గా మెయింటైన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా ఈ మెంతుల్ పౌడర్ని ఇంకా లెమన్ జ్యూస్ని మిక్స్ చేసిన తర్వాత ఈ వాటర్ని ఎవ్రీ మార్నింగ్ మీరు ఎవ్రీడే తీసుకోవాలి. ఇలా కనుక మీరు ఎవ్రీడే తీసుకున్నట్లయితే మీ బాడీలో ఉన్న ఆ బెల్లీ ఫ్యాట్ అనేది, మీకు బెల్లీ దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా మీకు రిడక్షన్ అవుతుంది, అండ్ బాడీలో ఉన్న వెయిట్ కూడా మీకు రిడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో వీటన్నిటితో పాటు కూడా ఇందాక చెప్పిన విధంగా మీరు కంపల్సరీగా డైట్లో కొంచెం కంట్రోల్ని పాటిస్తూ అండ్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీని యాడ్ చేసుకున్నట్లయితే మీకు మీ బెల్లీ ఫ్యాట్ని కానీ, లేదంటే వెయిట్ రిడక్షన్ అవ్వాలన్నా కానీ చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ చాలా తొందరగా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. అంతేకాని మనకి రోజు మార్నింగ్ మనం ఇది తాగుతున్నాం కదా అని చెప్పేసి హెవీగా ఏమైనా తిన్నా కానీ, రోజు స్వీట్స్ తిన్నా కానీ, లేదంటే స్పైసెస్ ఇంకా ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తిన్నా కానీ, జంక్ ఫుడ్ ఎక్కువగా తిన్నా కానీ, రెగ్యులర్గా టైంకి తినకపోయినా కానీ మనకి ఎఫెక్ట్ అనేది అంత తెలియదు అనమాట. సో కంపల్సరీగా ఇలాంటి డ్రింక్స్ తీసుకున్నా కానీ మనకి చిన్న ఒక 20 to 30 మినిట్స్ ఏదైనా ఫిజికల్ వాక్ కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకుంటే మనకి చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అంతేకాని అండ్ డైట్ కూడా మనకి ఏంటి అంటే ఆయిల్ కొంచెం తగ్గించుకొని, స్పైసెస్ తగ్గించుకొని, స్వీట్స్ ఇంకా ఇలాంటివి తగ్గించుకున్న తర్వాత మీరు మంచి హెల్దీ డైట్ని కనుక ఫాలో అయినట్లయితే, టైంకి ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే, హెల్దీ లైఫ్ షెడ్యూల్ని కనుక మీరు పాటించినట్లయితే వెయిట్ రిడక్షన్ అవ్వడానికి కానీ, ఏదైనా ప్రాసెస్ మనకి రెమెడీస్ ఎఫెక్ట్ తెలియడానికి కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ వీటన్నిటి ఏంటంటే మనకి జస్ట్ అ పార్ట్గా మనకి ఇది హెల్ప్ చేస్తుంది. సో కంపల్సరీగా మీరు కొంచెం హెల్దీ లైఫ్ని పాటిస్తూ ఈ డ్రింక్ని కనుక మీరు రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మార్నింగ్ టైమ్స్లో, అండ్ ఓన్లీ బెల్లీ ఫ్యాట్కే కాకుండా మనకి డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఈ డ్రింక్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో కంపల్సరీగా ఎవ్రీడే మార్నింగ్ ఇది కనుక మీరు తీసుకున్నట్లయితే మీ బెల్లీ ఫ్యాట్ అనేది రిడక్షన్ అవుతుంది, వెయిట్ రిడక్షన్ అవుతుంది, అండ్ టాక్సిన్స్ కూడా మీకు రిమూవ్ అయ్యి మీ బాడీ అనేది హెల్తీగా ఇంకా వెయిట్ మేనేజ్మెంట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో కంపల్సరీగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.